ఇక ఏం చేస్తాం శాంత, పొలం మనకి బాకీ ఉంటే మనకి అవుతుంది. పని అడిగినావు కదా, పక్కూరి మిల్లులో చెప్పిన రేపటి సంధి రమ్మన్నారు. సరే అయ్యా, పోతా. పోయినరారా మీది మోటార్లా? మీది మోటార్లకు దొలకపోతా అని వాళ్ళ అయ్యానే మీది పోయింది కదా. రే దేవుడు గలీజ్ కర్రా, అట్లా అనద్దు, కళ్ళు పోతాయిరా. పోతే పోని, అట్లా పోయేదుంటే ఎప్పుడో విమానంలో పోతుండే. అన్నీ జూట మంటలు వద్దురా. ఒకసారి స్కూల్ కు పోవద్దని దేవునికి మొక్కితే నాకు జ్వరం వచ్చిందిరా. మరి ఇప్పుడు ఎందుకు కాలేదురా? ఆ సతీష్ గార్డెన్లో నాయనా బతుకున్నాడు మంచిగా, విమానంలో పోయిండు వాడు. మన నాయననేమో చంపేసిండు. అరే దేవుడు గలీజ్ గాడ్రా. అరే విమానంలో ఎవరో తోలుకోవడొద్దురా, మనమే పోదాం. మనకు తెలవదుగా, ఎట్లా పోతాం? తెలుసుకుందాం. మన బతుకులే చిత్రం కదక్క. అన్నీ బాగున్నాయని అనుకుంటామో లేదో అంతా ఆగమైతది. అరే నువ్వు పోరా, నువ్వు పోరా, నువ్వు పోరా, నువ్వు పోరా, నువ్వు పోరా. అమ్మా అరే ఉన్నాడా? ఏమోరా. ఆడికి పోయిండు కొరికెరు కొడుకులు. ఏమ్రా ఎప్పుడు చూసినా తొంగి చూసినప్పుడేమో పారిపోతుర్రు, ఏంది కథ? సార్ విమానంలో పోవాలి. విమానంలో పోవాలంటే ఏం చేయాలి? పైకానకు పోవాలంటే ఏం చేయాలి సార్ అన్నట్టు అడుగుతాం. విమానంలో పోవాలంటే అంటే మొన్నటిదాకా డౌట్లు, ఇప్పుడు డైరెక్ట్ ఎక్కుడు. ఈ విమానం పిచ్చి పట్టిందేమ్రా మీకు? మొన్ననేమి అయ్యి వచ్చే, ఇప్పుడేమో మీరు విమానం అంటారు. అరే విమానంలో పోవాలంటే మంచిగా చదువుకోవాలరా. మంచిగా చదువుకుంటే విమానంలో పోవుడు కాదు, విమానంలోనే పైకన పోతారు. లే ఇప్పుడే పోవాలి. బాగా గట్టిగా ఫిక్స్ అయినట్టున్నారు కదా. అయినా విమానంలో పోవుడంటే మజాక్ అనుకుంటున్నారా? మీ ముఖానికి ఎప్పుడైనా బస్సులో పోయింటారా? పోనీ ఆటో, మరి విమానం ఎట్లా ఎక్కుతారా? సరే ఓ పని చేయండిరా, ఈ ఊరి మొత్తంలా ఎవడైనా విమానం ఎక్కినోడు ఉంటే అని పట్టుకరంట్రా. ఎక్కుడు కాదు, విమానంని దగ్గరికి వెళ్ళి చూస్తున్నాడు ఒక్కని పట్టుకరా. మా ఇల్లు, స్కూటరు, టీవీ అమ్మేసి మీ ఇద్దరి విమానం దొరికిపోతా అమ్మతోడు. ఆ సతీష్ గడిపోయిండు. ఓహో, అయితే గది కథ అన్నమాట. ఆడు పోయిండు, ఇప్పుడు నువ్వు కూడా పోవాలి. పోయినోడు కాదురా, పోయి వచ్చినోడు, గిడ ఉన్నోడు. అర్థమైందా? తాత నువ్వెప్పుడైనా విమానంలో ఎక్కినావా? మీ అవ్వ మంచమే ఎక్కనీకుండే, ఇక విమానం ఎప్పుడు ఎక్కుతారా? పోరాళ్ళతో ఏం మాట్లాడే? నేనా విమానమా? ఎక్కలే. విమానమా ఎక్కలే, తోలుకుపోతారా? మేమే పోలే. ఎక్కలే ఎక్కలే. రే 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 చూసుకోరా, కళ్ళు మండుతున్నారా? నీకే చెప్పేది. విమానం ఎక్కలేరా? పోనీ విమానం చూసినావా? మస్తు సార్లు చూసినారా? దగ్గరికి వెళ్ళి చూసినావా? అవురా, దగ్గర నుంచే. టీవీలా విమానం దగ్గరికి వెళ్ళి చూపించారు, నేను టీవీ దగ్గర కూర్చొని చూసినాకంతే. నువ్వెప్పుడైనా విమానంలో ఎక్కినావా? ఈడ మానం పోతుంటే విమానం అంటావేంద్రా? చాలా మస్తు సార్లు ఎక్కినా. ఏమ్రా మీరు కూడా ఎక్కుతారా? విమానం 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 విమానం. రై ఎట్లుంది విమానం? నువ్వు కూడా ఎక్కుతావా? ఎక్కలే 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 ఎక్కలే. వచ్చిన రారా, మేరే దో అన్మోల్ రతన్ ఏక్ రామ్ ఏక్ లఖన్. రండి, భయపడకండి రా. నీ దెబ్బకి నా పిల్ల ఆశ్రమం చెలికి పోయింది కానీ డిస్టర్బ్ ఏం లేదు. రండి కుక్కు తింటావారా?
గీదానికైతే ఇంకా టైం ఉందిరా. దొరికిరా ఎవరన్నా? నేను చెప్పలే ఎవ్వరు దొరకరని. ఈ ఊర్లో కాదురా, పక్క ఊర్లో ఎత్తుకు, ముంగటూర్లో ఎత్తుకు, వెనకూర్లో ఎత్తుకు, ఆడ దొరకర్రా. మనం భూమి లాంటి వాళ్ళంరా. విమానమేమో ఆకాశం లెక్క. మనసంటోళ్ళు అందుకోవడం కష్టం. విమానంలో ఎట్లా పోవాలని అడిగినావు కదా. విదేశాలకు పోవాలంటే పాస్పోర్టు టికెట్ కావాలి. గదే మన దేశంలో ఎక్కడికైనా పోవాలంటే టికెట్ కొంటే సరిపోతుంది. సార్ పాస్పోర్ట్ అంటే ఏంటి సార్? అది కూడా తెలియదా? నాయన చచ్చిపోయినప్పుడు చిన్న ఫోటో పెద్ద చేసింటారు కదరా, అదే కదా సార్? అది బుత్తియాలరా మీరు. సార్ బాంబే మన దేశమా పక్క దేశమా? పిల్లలు బగులితే బాంబే మన దేశమేరా. సార్ మేము బాంబేకి పోవాలి సార్. క్లారిటీ రా. బాంబేకి పోవాలంటే ఏముందిరా, చక్కగా హైదరాబాద్కి పోవాలి. హైదరాబాద్ గడ విమానాశ్రయం ఉంటుంది. అన్ని విమానాలు గానే ఉంటాయి. గడ కౌంటర్ ఉంటుంది. పోయి టికెట్ తీసుకుంటే చక్కగా విమానంలో కూర్చోబెడతారు. గారి నుంచి సెలవు ముంబై. కానీ మీరు విమానంలో పోవాలంటే చాలా పైసలు కావాలరా. చాలా పైసలు కావాలంటే మంచి జాబ్ కావాలి. మంచి జాబ్ కావాలంటే మంచిగా చదువుకోవాలరా. అందుకే చెప్తున్నారా, జర చదువుకోండిరా. సార్ బాంబేకి పోవాలంటే ఎన్ని పైసలు కావాలి సార్? ముంబై కంటే 5, 6, 10,000 కావాలరా. 10,000? మరి ఈ దునియా మొత్తం ఈ పైసల మీద నడుస్తుందిరా. ఇగో అన్నా 5 రూపాయలు ఎక్కించిన. 5 రూపాయలే కదరా, ఉంచుకుంటే ఏమైతుంది? మంది పైసలు మనకెందుకు బావా? ఈ పత్తి మాటలకేం తక్కువ లేదురా. చూసింది చాలు కానీ ఇంతకు అమ్మాయిని గుళ్ళే కలిసిన లేదు చెప్పు. చాలా టెన్షన్ అవుతుంది నాకు. చెప్పురా. నేను చెప్పా. చెప్పు. నువ్వు మళ్ళీ ఊకే పత్తి మాట్లాడటం చెప్పా. అరే అన్న చెప్పురా. చెప్పు. అసలు ఆ రోజు రాత్రి నాకు నిద్రే పట్టలే. అభితను కలవాలి, మస్తు మాట్లాడాలి. బా దిల్లంతా బేచైన్ బేచైన్ అవుతుంది. ఇంత పొద్దుగా లేచిండేందయ్యా? అవునే, ఈ రోజేదో ఊరు కాలిపోతుంది. ఏ ఊక అన్ని అట్లనే అంటావు నువ్వు. ఊకే వామ్మో, ఏదో అయ్యేటట్టే ఉంది. ఏడికిరా? ఏట్లకి వస్తావా? బయటికి పోయి మనిషిని ఏడికని అడగద్దంటే పెద్ద పీకుడుగడు పీకనికి పోతున్నాడని అడగొద్దంట. జల్దీ రా. ఎద్దును కొట్టి పెట్ట. తండ్రితో ఎవడన్నా ఇట్లా మాట్లాడతాడే? అంతా నీ లాడు. అక్కడిక్కడ పోయి మధ్యలో నన్ను అంటావు. బాగున్నావు. ఎన్నిసార్లు చెప్పినా ఏడికి 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 అడక్కుంటే సస్తాడా? ఏమైంది దీనికి? అరే మనీ, అరే మనీ, మనీ. ఏం పీకొచ్చిండో? ఏంది శంకర్ నా ఇట్లా వచ్చినావు? సర్పంచ్ సార్ రమ్మంటున్నాడు రా. ఎందుకన్నా? ఏమోరా నాయన, మస్తు గరం మీద ఉన్నాడు. ఆ రెడ్డోళ్ళ పిల్లకి పక్కురోడు ఒకడు లవ్ లెటర్ రాసిండట. అంతూం బలగొడుతుండ్రా నాయన. ఆడిగిట్ట నీ దోశ కాదు కదా? కాదు కాదు. నడు పోదాం బండిది. వెనకాల ఉన్నాడు పో. అరే మనీ, ఎట్లా పిలిచిండో తెలుసా? ఆ మణిగాని దొలకరా పో అన్నాడు రా. నాకైతే భయం అవుతుందిరా నాయన. ఆ ఊరు పిల్ల కావాలా నీకు? అరే మణి, సర్పంచ్ సాబ్ నీ కొరకే చూస్తుండ్రా, పోరా. టర్రస్తావరా పిల్లకు? ప్రేమ కావాలరా నీకు? జాతి ఏంది, నువ్వేంది? అరే మణి, అది తీసుకో. తీసుకోరా. ఈసారి కొట్టు వదిలేస్తున్నా.
బిడ్డ ఇంకోసారి ఏ పిల్ల జోలికైనా పోయినావో వంద పెడతా నేను తీసుకపోండి నువ్వురా నువ్వు రెడీ నువ్వేం భయపడకు నేనున్నా చదువురా బియ్యం 50 కిలోలు, కందిపప్పు 10 కిలోలు, గోధుమ పిండి 10 కిలోలు, చక్కెర 5 కిలోలు, మంచినూనె 2 కిలోలు, కారపొడి కిలో, ఉప్పు కిలో, చింతపండు 1/2 కిలో, పల్లీలు 1/2 కిలో, పుట్నాలు 1/2 కిలో, అల్లం వెల్లిగడ్డ 1/2 పావు, జీలకర్ర చటాకు, ఆవాలు చటాకు. ఎల్లుండి గుళ్ళు అన్నదానం అంటారా? ఆ సామాన్ అంతా దగ్గరుండి అప్పయపు. ఆ చిట్టి ఇద్దామని పిలిచిన నా బిడ్డని రాయమంటే అగో అట్లా రాసి విమానం చేసి పెట్టింది.